ఆదాయంలోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించేసింది. ఈ శివరాత్రితో ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర ముగుస్తుంది. కానీ ఈ కార్యక్రమ నిర్వహణతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రికార్డులపై రికార్డులు క్రియేట్ చేసింది. భక్తిపరమైన భావన వ్యాపించడమే కాదు, కుంభనగర్ చుట్టుపక్కల గ్రామాలన్నీ సంపద సృష్టిలో భాగమయ్యాయి. లక్షల కోట్ల వ్యాపారంతో రికార్డులు బద్దలు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టిన కుంభమేళా ఆరంభంతో పాటు ముగింపు కూడా అదిరిపోయే రేంజ్లో. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన భారత ఆధ్యాత్మికత ప్రతిరోజు ఓ రికార్డే. యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుంభమేళా అద్భుతమైన రికార్డులు సృష్టిస్తోంది. అటు భక్తుల రాక మాత్రమే కాదు, ఇటు జరిగిన వ్యాపారం విషయంలోనూ కుంభమేళా ఓ కల్పతరువుగా మారిపోయింది. ఈ ఊపులోనే 2030 నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం 10 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని అంచనా ప్రారంభమైంది. కుంభమేళాలో వ్యాపారాలు జరిగిన తీరు ఆశ్చర్యకరమనిపిస్తోంది. స్నానఘట్టాలకు తీసుకెళ్లేందుకు స్థానిక యూత్ తమ బైక్స్ ని కూడా వాడుతున్నారు. బైక్ పై 4 కిలోమీటర్ల దూరానికి 200 వసూలు చేస్తున్నారు. ఇలా స్థానికంగా యువత ఈ నెల రోజులుగా మంచి ఉపాధి పొందారనడంలో సందేహమే లేదు. ఈ చిన్నాచితకా పనులన్నీ కలిపి 1,00,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కుంభనగర్ చుట్టుపక్కల జరిగేలా చేస్తున్నాయి. కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రాథమిక అంచనాల ప్రకారం 40 కోట్ల మంది భక్తులు వస్తే దాదాపు 2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ అంచనా. కానీ ఇప్పటికే వచ్చిన భక్తుల సంఖ్య 65 కోట్లను దాటేసింది. ఈ నేపథ్యంలో ముగింపు రోజుకు దాదాపు 75 కోట్ల మంది ఈ మహాకుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో 3 లక్షల కోట్లకు పైగా వ్యాపార టర్నోవర్ జరుగుతుందని ట్రేడ్ బాడీ చెబుతోంది. అయితే ఈ సంఖ్య కూడా దాటే అవకాశముంది. మహాకుంభమేళా నేపథ్యంలో ఏ రంగాల వ్యాపారాలు జరుగుతున్నాయంటే ఆతిథ్యం, ఆహారం, పానీయాలు, రవాణా, లాజిస్టిక్స్, మతపరమైన దుస్తులు, పూజా సామాగ్రి, హస్తకళలు, దుస్తులు, ఇతర వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ వ్యాపారాలు భారీగా పెరిగాయి. వాటితో పాటే మీడియా ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికాం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు వంటి అనేక ఇతర వ్యాపార రంగాలు కూడా భారీగా పెరిగినట్లు ట్రేడ్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ఈ క్రమంలో కుంభమేళా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ఇక డివైన్ టూరిజం సంగతి చెప్పనక్కర్లేదు. అయోధ్య, వారణాసి, ఇతర మతపరమైన ప్రదేశాల్లో కూడా యాత్రికుల సందర్శనలు 100 రెట్లు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ తాకిడి ఉంటుంది కాబట్టే ముందుగానే ప్రయాగ్రాజ్లో ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్ పాస్ల కోసం 7,500 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 1,500 కోట్లు మహాకుంభమేళా ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే రాబడి కూడా ఉండబోతోంది. దాదాపు 1250 ఏళ్ల నుంచే ప్రయాగలో కుంభమేళా జరుగుతుండగా ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక ఉత్సవంగా మారింది. 8వ శతాబ్దంలో కూడా ఇక్కడకు వివిధ దేశాల నుంచి భక్తులు, పర్యాటకులు వచ్చేవారని చెబుతుండగా ఇప్పుడు యూపీ ప్రభుత్వం చెబుతున్న లెక్క ప్రకారం తిరిగి విదేశీయుల రాక కూడా భారీగానే ఉంది. మరోవైపు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు.